కరీంనగర్ జిల్లాలో కొంతమంది అధికారుల తీరు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాజీ మేయర్ రవీందర్ సింగ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడు. సార్ నమస్తే. అంటే మీరు గతంలో కూడా కొంతమంది అధికారులపై ఆధారాలతో కూడిన పోలీసు ఫిర్యాదు ఇచ్చారు. అసలు ఆ ఫిర్యాదుకు సంబంధించి ఎలాంటి దర్యాప్తు చేపట్టారు? అసలు దానికి సంబంధించి కేసు ఎలా కొనసాగుతుంది? మొదటగా నేను ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్ చేయలేదు. మళ్ళీ ఎఫ్ఐఆర్ చేయనందుకు నేను హైకోర్టులో ఆశ్రయించినందుకు హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, వెంటనే ఎఫ్ఐఆర్ చేయాలని. ఆ ఆర్డర్ ప్రకారం ఎఫ్ఐఆర్ జరిగింది. ఆ ఎఫ్ఐఆర్లో కూడా సంబంధం లేని సెక్షన్లు పెట్టి ఏదో తూతూ మంత్రంగా ఇది ఎఫ్ఐఆర్ చేసినాం కదా అని ఉద్దేశంతో ఆ ఎఫ్ఐఆర్ చేసి అక్కడ పడేసిండ్రు. 6 నెలలైంది ఇప్పటికీ ఎఫ్ఐఆర్ అయ్యి. చర్యలు తీసుకోకపోతే నేను వెళ్ళి సిఏ గారిని అడిగిన, మరి నేను ఇచ్చిన దరఖాస్తు ఏమైనా స్టేట్మెంట్లు రికార్డు చేస్తుండ్రా, ఏమైనా పురోగతి ఉందా అని అడిగితే వాళ్ళు అన్న సమాధానం ఏంటంటే కలెక్టర్ గారి దగ్గర ఉంది, ఫైల్ కలెక్టర్గా పంపించినామని. నేను కలెక్టర్ గారికి రాతపూర్వకంగా ఒక దరఖాస్తు ఇచ్చి వచ్చిన వెంటనే చర్యలు తీసుకోవాలని. సెక్షన్లు తప్పు పెట్టిండ్రు, అధికార దుర్వినియోగం చేసిండ్రు, నిధులు దుర్వినియోగం చేసిండ్రు. కాబట్టి వీళ్ళపై చర్యలు తీసుకోవాలి. అధికారులకు ఒక న్యాయం, సామాన్య ప్రజానికానికి ఒక న్యాయం ఉండకూడదనే ఆలోచనతోటి వెంటనే యాక్షన్ తీసుకోవాలని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ నేను ఇచ్చి 10 రోజులైంది, దాదాపు 8 వారం రోజులు అవుతుంది. ఇప్పటిదాకా ఏం చర్యలు లేవు. కాబట్టి ఈరోజు పత్రికల ద్వారా తెలియపరిచినట్టు మీ ద్వారా జనాలకు కూడా తెలియాలి కదా. జనాలకు ఎందుకని అసలు వారి అధికారిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు ఎందుకని వెనుకడుగు వేస్తున్నారు అనుకోవచ్చు? జనరల్గా కమిషనర్ లెవెల్, ఎస్సీ లెవెల్ అంటే కొద్దిగా పెద్ద స్టేజ్లో ఉన్నారు కదా. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే పెద్ద పోస్టులో ఉన్న వాళ్ళు అవినీతి పాల్పడాలనుకుంటారు. కానీ వాళ్ళు ఎంత మిస్అప్రొప్రియేషన్ ఫండ్స్ చేసిండ్రు, ఎంత దుర్వినియోగానికి పాల్పడ్డారు అనేది నేను ఆధారాలతో ఇచ్చిన. కాబట్టి ఇది కనుక కేసు ఒకవేళ పెడితే చాలామంది పేర్లు దీంట్లో బయటకు వస్తాయి. కాబట్టి అవన్నీ కప్పిపుచ్చేందుకు అధికారులు పెట్టిన కేసు ఏంటి, ఎలాంటి ఆధారాలు సమర్పించారు, దానికి సంబంధించి పోలీసులు ఏ సెక్షన్ల కింద నమోదు చేశారు? నేనేమంటున్నా అంటే ఇప్పుడు నేను పెట్టిన ఏంటంటే స్మార్ట్ సిటీలో వచ్చిన నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు గ్రామ పంచాయతీలకు పోకూడదు. అది ₹1 కూడా ఇవ్వద్దు. ఒక ఏరియా ఉంటుంది, ఆ ఏరియాలో పనిచేయాలి. ఆ ఏరియానే కాకుండా బయటికి తీసుకుపోవడం అంటే అది అవినీతి పాల్పడ్డట్టే. అది మిస్అప్రోప్రియేషన్ ఫండ్స్ కిందకి వస్తుంది, దుర్వినియోగం, నిధుల దుర్వినియోగం కిందకి వస్తుంది. కాబట్టి ఆ దుర్వినియోగం చేసిండ్రు కాబట్టి ఆధారాలు దొరకబట్టుకున్న వాళ్ళు రైటింగ్లో దొరికిండ్రు. కాబట్టి మీరు కూడా ఒక అడ్వకేట్గా ఉన్నారు అంటే దానికి సంబంధించి ఎలాంటి కేసులు నమోదు, ఎలాంటి సెక్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు పోలీసులు ఎలాంటి సెక్షన్లు నమోదు చేస్తారు? దానికి 409 చేయాలి. అసలు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి మిస్అప్రోప్రియేషన్ ఫండ్ చేస్తే అంటే సెక్షన్ 409 ఐపీసీ కిందికి రావాలి. వీళ్ళు ఏం చేసిరంటే సామాన్య ప్రజానికి ఇప్పుడు నేను నిన్ను నీ నిధులు నేను దుర్వినియోగం చేస్తే ఏమైతే 406 వస్తుంది, మనం సివిలియన్స్ కాబట్టి ఆ 406 పెట్టిండ్రు. నేనేమంటున్నా అంటే సివిలియన్స్కు పెట్టిన సెక్షన్ వేరే, అధికారులకు పెట్టే సెక్షన్ వేరే. కాబట్టి అధికారులు పెట్టవలసిన సెక్షన్లు మీరు పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నా. వాళ్ళపై చర్యలు తీసుకోవాలి, తప్పనిసరిగా కేసును పురోగతి తీసుకురావాలి. సమాజంలో చట్టంలో అందరూ ఒకటే అంటారు కదా. మరి రాజకీయ నాయకుడు దరఖాస్తు ఇస్తే, ఒక న్యాయవాదిగా దరఖాస్తు ఇస్తే చర్యలు తీసుకున్నప్పుడు మరి ఎవరికి చర్యలు తీసుకుంటారు? అధికారులపై చర్య తీసుకునేది వెనక ముందవుతున్నారు అనేది దాని ప్రకారం కలెక్టర్ గారికి నేను దరఖాస్తు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు యాక్షన్ తీసుకున్నారని. వేసవి సెలవులకు సంబంధించి విద్యార్థుల దగ్గర నుంచి అంబేద్కర్ స్టేడియంలో స్విమ్మింగ్ పూల్కు కానీ ఇతరత్ర ఆటలు అంటే శిక్షణ తరగతులకు సంబంధించి వేసవి కాలంలో విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాలంటూ కూడా మీరు ఒక ప్రతిపాదన అయితే తీసుకొచ్చారు. వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు అంటున్నారు. అంటే ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సిద్ధమై కూడా దాదాపు నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ఇప్పటికీ కూడా పక్కన పెట్టిన పరిస్థితి ఉంది. ఎందుకనుకోవచ్చు? అయితే ముఖ్యంగా స్టేడియాలకు మెయింటెనెన్స్ కోసం కొంచెం డబ్బులు కావాల్సిన అవసరం ఉంది. దానికోసం మేము ఏం చేసినామంటే స్మార్ట్ సిటీలో మొట్టమొదటిసారిగా నేను యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్గా, నేను ఒక అథ్లెట్గా ఈ స్టేడియం కలగల ఉండాలి ఎప్పుడు అనే ఉద్దేశంతో కొన్ని లక్షల రూపాయల కిరాయిలు వచ్చేందుకు ఆ కాంప్లెక్స్ నిర్మాణం చేయడం జరిగింది స్మార్ట్ సిటీలో. అది నేనే తీసుకొచ్చిన, నేనే కొబ్బరికాయ కొట్టించిన, అన్నీ మొదలుపెట్టించింది నేనే. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే స్విమ్మింగ్ చేయాలంటే పైసలు అడుగుతుండ్రు, బాస్కెట్బాల్ ఆడాలంటే పైసలు అడుగుతారు, ఇంకో ఏ ఆటలు పోయినా కానీ పైసలు అడుగుతారు అనేది చాలా దుర్మార్గం. సమ్మర్ క్యాంప్ అనేది విద్యార్థులు ఇండ్ల పొంటి ఉంటే ఫోన్లతోటి ఆడుకుంటారు, ఫోన్లతోటి పరిశాన్ అవుతారు. కాబట్టి వాళ్ళకు గ్రౌండ్కు కనుక తీసుకొస్తే, వాళ్ళ గ్రౌండ్కు కనుక అలవాటు చేస్తే ఆరోగ్యవంతంగా ఉంటారు, బలంగా తయారవుతారు. ఆ ఉద్దేశంతో నేను మేయర్గా ఉన్నప్పుడు సమ్మర్ క్యాంపులు కండక్ట్ చేసినాం. హాలిడేస్ వస్తేనే పిల్లలు గ్రౌండ్కు రావాలి, మంచి ప్రాక్టీస్ చేయాలి, లైన్గా ఒక గ్లాస్ పాలు తాగాలి, ఒక గుడ్డు 2 బనానాలు ఇచ్చి పంపించిన చరిత్ర మాది.
అంటే మీరు అన్నట్టుగా కూడా ఇది వేసవి కాలంలో పిల్లలకు ఖచ్చితంగా ఈ శిక్షణగా అలవాటు చేయాలని చేసి చెప్తున్నారు. ఇటీవల కాలంలో కొంతమంది విద్యార్థులు కూడా అంటే ఈ వేసవి కాలంలో బావిలో పడి మృతి చెందిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అలాంటి వాటిని అరికట్టాలంటే మీరు అన్నట్టుగా కూడా విద్యార్థులకు సమ్మర్ క్యాంపు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వారికి భద్రతకు కూడా ఒక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఒక చిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్తా. సరే మీరు అడిగింది కాబట్టి సమ్మర్ క్యాంప్ వచ్చినాక కొందరు పేరెంట్స్, నేను మేయర్ ఉన్నప్పుడు కొందరు పేరెంట్స్ నాకు పిలిచి ఏమన్నారంటే, అన్న ఇది చాలా మంచి పని చేసినావు, ఎందుకు అనంటే మమ్మల్ని కూడా మా పిల్లలు గ్రౌండ్కు అలవాటు చేసినారు. ప్రొద్దున లేతే 4 అయితేనే లేవు గ్రౌండ్కి పోవాలని మా చేపట్టుకొచ్చుకొని తీసుకొచ్చిండ్రు, అది నీ వల్లనే అయిందని. అంటే పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా వాకింగ్ చేసుకునే ఏర్పాటు చేసిన. కాబట్టి స్టేడియాలు ఎప్పుడు కూడా ఆటలు ఆడుకునే ప్లేస్లు అన్నీ కూడా ఉచితంగానే ఉండాలి దయచేసి. ఎందుకంటే ప్రొవైడ్ చేసేది అది కదా, మున్సిపాలిటీని ప్రొవైడ్ చేసేది ఏంది? ప్రజా ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత మనది. మనం ఏమంటాం పబ్లిక్ హెల్త్ వింగ్ ఉంది మనకు ఒకటి. ఆ హెల్తే కదా మనం కాపాడాలి. కాబట్టి ఆరోగ్యంగా తయారు చేయాలంటే ఏంది? ఫ్రీగా ఉచితంగా ఇవ్వాలి. ఎక్కడుంది స్టేడియాలలో వాకింగ్ కత్తే పైసలు, దానికత్తే పైసలు. ఇప్పుడు పార్కులలో పెట్టిరు వాకింగ్ కత్తే 400 రూపాయలు కట్టాలట. నాకు అర్థం కాలేదు. ఆటలు ఆడుకున్న వెళ్ళేస్తున్నాం, పార్కుగా మార్చినాం, మనం పైసల కోసం మార్చలే. అది మీరు ఆరోపిస్తున్నట్టు కూడా ప్రతిదీ కూడా కమర్షియల్గా అంటే ఇప్పుడు స్పోర్ట్స్ కాంప్లెక్స్కు ఏదైతే అద్దెకు కేటాయించారో దానికి సంబంధించి అద్దెలు కూడా లక్షల్లో ఉన్నాయంటూ కూడా ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇప్పటికీ కూడా ప్రారంభానికి నోచుకోవట్లేదు. అంటే అట్టహాసంగా కేంద్ర మంత్రితో ప్రారంభం అయినప్పటికీ కూడా అందులో అద్దెకు కేటాయించడానికి అంటే లక్షల రూపాయల అద్దెలు వసూలు చేస్తున్నారు. అంటే ఆ బిడ్డింగ్ మాత్రమే ఎక్కువగా ఉందంటూ కూడా ఎవరు కూడా ఆసక్తి కనబరచారు. అంటే ప్రతిదీ కూడా జిల్లాలో కమర్షియల్ అయిపోతుంది అనుకోవచ్చా? ఇప్పుడు యుద్ధ ప్రాతిపాదికన దాన్ని ఇనాగ్రేషన్ చేసిండ్రు, చేయనియండి, మంచిది కానివ్వండి. చేసినాక దానికి ఇప్పటిదాకా టెండర్ పెట్టకపోవడం, టెండర్ పెడితే రేట్ ఎక్కువ పెట్టడం, అంటే ఇవాడు రావద్దని ఈ రకంగా ఉంటే ఇవాడు రాడు. ముందుగా పెట్టవలసిన బాధ్యత ఏంది? మన దానికి ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఇంకా రకంగా చేయాలి. ఇంకా ఆడదాకుంది ప్లేస్, చాలా ప్లేస్ కూడా షట్టర్లు వేయచ్చు, అన్ని రకాల డెవలప్మెంట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కాకుండా, ఇవన్నీ ఏం చేయకుండా కేవలం మేము ఛార్జెస్ వసూలు చేస్తామంటే అది కమర్షియల్గా ఆలోచించేది. ఇది కమర్షియల్గా ఆలోచించే వ్యవస్థ కాదు, మున్సిపాలిటీ కాదు కమర్షియల్గా ఆలోచించేది. మున్సిపాలిటీ అనేది ప్రొవైడ్ చేయవలసిన బాధ్యత ఉంది. ఉచితంగానే విద్యార్థులకు స్పోర్ట్స్లు ఉచితంగా రావాలి, ఆటలు ఆడుకోవాలి, పోవాలి స్టేడియంలలో. నువ్వు ప్రొవైడ్ ఏం చేస్తున్నావు? స్విమ్మింగ్ పూల్లో ఓన్లీ స్విమ్మింగే కదా, బాస్కెట్బాల్లో ఒక బాస్కెట్బాలే కదా ఇచ్చేది. ఈ మాత్రం మన దగ్గర లేవా? బాస్కెట్బాల్ కట్టించింది స్మార్ట్ సిటీ, స్విమ్మింగ్ పూల్ను రిపేర్ చేసింది స్మార్ట్ సిటీ, స్కేటింగ్ పెట్టింది స్మార్ట్ సిటీ, హాకీ గ్రౌండ్ చేసింది స్మార్ట్ సిటీ, అథ్లెటిక్స్లో అక్కడ పెట్టింది స్మార్ట్ సిటీ. అన్ని స్మార్ట్ సిటీ చేసినాక నీకు ఖర్చింది. నీకు మెయింటెనెన్స్ కోసం కూడా బంగ్లా కట్టిత్తిమి, అంత పెద్ద బంగ్లా కట్టిత్తిమి, మెయింటైన్ చేసుకోవాలి, కరెంట్ బిల్ కట్టుకోవాలి దాంట్లో, అంతే కదా. సో ఈ రకంగా ఎప్పుడైనా కానీ ప్రజలకు కావలసిన సౌకర్యాలు ప్రొవైడ్ చేయడమే మున్సిపాలిటీ. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకున్నట్టయితే కరీంనగర్ జిల్లాలో కొంతమంది అధికారుల తీరులు విమర్శలకు వ్యక్తమవుతున్నాయి. కేవలం అంటే రాబడి మీద అంటే మున్సిపల్కి శాఖకు ఆదాయం పైన ఉన్న శ్రద్ధ మాత్రం కనీస వసతులు కల్పించడంలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారంటూ కూడా ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మున్సిపల్ పరిధిలో ప్రజలకు సంక్షేమంగా అంటే ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కూడా కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రవంత్, శ్రీకాంత్, శ్వేతా టీవీ, కరీంనగర్.